హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకాస్వి టాక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టండి. ఇవాళ మేమైతే అరుణాచలం ట్రిప్ వెళ్తున్నాము. ఈ వీడియో వచ్చేసి అరుణాచలం ట్రిప్ గురించి. ఇదంతా మేమంతా ఫ్యామిలీ మెంబర్సే అండి, బయట వాళ్ళు ఎవరూ లేరు. ఫ్యామిలీ మెంబర్సే అందరము. మేమొచ్చి రౌండ్ ట్రిప్ అండి. ఓన్లీ అరుణాచలమే కాదు, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, తిరుత్తని, శ్రీకాళహస్తి ఈ టెంపుల్స్ అన్నీ చూద్దామని బయలుదేరాము. ప్రెజెంట్ అయితే మేము అరుణాచలానికి ఆన్ ది వేలో ఉన్నాము. మా ఈ ట్రిప్ అయితే చాలా సరదాగా జరిగిందండి. ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే అరుణాచలంలో అడుగైనా పెట్టలేమంటారు. ఆ అరుణాచలేశ్వరుడి కృపా కటాక్షాల వల్ల మా ఈ ట్రిప్ చాలా బాగా జరిగింది. మీరు అరుణాచలం వెళ్ళి ఉంటే మీ యొక్క అనుభవాన్ని నాకు కామెంట్ పెట్టి తెలియజేయండి. ఓం అరుణాచల శివ. మేమైతే నైట్ టైంకి రీచ్ అయ్యామండి. అక్కడికి రూమ్ తీసుకొని అక్కడే కాసేపు రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. అరుణాచలంలో అరుణాచలేశ్వరుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అరుణాచలంలో మనం చేసేటువంటి గిరి ప్రదక్షిణకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసేటువంటి గిరి ప్రదక్షిణ ఎంతో విశేషమైనది. అయితే ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోమవారం నాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాలను ఏలేటువంటి శక్తి వస్తుంది. అదే మంగళవారం రోజు ప్రదక్షిణ చేయటం వలన పేదరికం తొలగిపోతుంది. ఎంతటి పేదవాడైనా గిరి ప్రదక్షిణ తర్వాత ధనవంతుడు అవ్వడమే కాకుండా తరతరాల వరకు వాళ్ళ వంశం సుభిక్షంగా ఉంటుందంటారు. అదే బుధవారం రోజు మనం గిరి ప్రదక్షిణ చేసినట్లయితే లలిత కళలలో రాణిస్తారు. జీవితంలో అన్ని విషయాలలో విజయం సాధిస్తూ ఉంటారు. అలాగే గురువారం రోజు ప్రదక్షిణ చేస్తే ఆత్మ జ్ఞానం ప్రాప్తిస్తుంది. శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణ చేయటం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మరణాంతరం ఆ వ్యక్తి డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్తారు అనేటువంటి ఒక నానుడి ఉంది. శనివారం రోజు గిరి ప్రదక్షిణ చేయటం వలన నవగ్రహాల కటాక్షం లభిస్తుంది. శని దోషాలు హరించుకుపోతాయి అని ఒక నానుడి. అదే ఆదివారం రోజు మనం గనక అరుణగిరి ప్రదక్షిణ చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఇక పిల్లలు లేని భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నియమనిష్టలతో భక్తిగా 48 రోజుల పాటు గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అసలు గిరి ప్రదక్షిణ చేయటం అనేదే ఒక ఎంతో అదృష్టం అండి. దానికి తిథి, వారం, రోజు, ఋతువు ఇలాంటివేవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా చిన్న వీడియో అండి. నెక్స్ట్ టైం మీకు డీటెయిల్ వీడియో ప్రొవైడ్ చేస్తాను.